ఆంధ్రప్రదేశ్ రైతులకు చంద్రగ్రహణం పట్టుకుంది. వరుస విపత్తులు వారి జీవితాల్లో వెలుగులు లేకుండా చేస్తున్నాయి. ఆదుకోవాల్సిన పాలకులు దేశ విదేశాల్లో విహారాలు చేస్తూ విలాసాల్లో మునిగి తేలుతున్నారు. పైగా సొంత పబ్లిసిటీ ఇచ్చుకుంటూ బాధిత రైతులను మాత్రం అన్యాయంగా రోడ్డున పడేశారు. ఈ నేపథ్యంలో అన్నదాతల తరఫున పాలకులను ప్రశ్నించడానికి గాను కృష్ణా జిల్లాలో పర్యటించబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో అన్నదాతల పరిస్థితి అత్యంత దారుణంగా తయారయ్యింది. వరుసగా వచ్చి పడుతున్న వరదలు, తుఫానులు, వాయుగుండాలు రైతుల జీవితాలను తలకిందులు చేస్తున్నాయి. కూటమి పాలన మొదలైన తరువాత ఏ సీజన్లో చూసినా అన్నదాతలకు అగచాట్లే మిగిలాయి. పట్టించుకోవలసిన ప్రభుత్వం అసలేమాత్రం కన్నెత్తైనా చూడటం లేదు. అసలు రైతులతో మాకు పని లేదు అన్నట్లుగా కూటమి ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారు. పెట్టుబడి సాయం అందించే విషయం దగ్గర నుంచి విపత్తుల సమయంలో ఆదుకునే విషయం వరకు ప్రతి దానిలోనూ రాజకీయాలే తప్ప బాధితులను అక్కున చేర్చుకుందామనే ఆలోచనే ఉండడం లేదు. 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వ్యవసాయ రంగానికి చక్కటి భరోసా లభించింది. ప్రకృతిపరమైన విపత్తులు ఏవి వచ్చినా వెంటనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్పందించింది. పబ్లిసిటీ కాదు, ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమని గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించారు. చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవడం వల్ల అన్నదాతలకు తగిన మేలు జరిగింది. కూటమి పాలనలో అలాంటి పరిస్థితి లేదు. జనం ఎలా పోయినా పర్లేదు గాని పబ్లిసిటీ ముఖ్యమన్నట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఏపీని గజగజ వణికించిన మోంతా తుఫాన్ విషయమే తీసుకుంటే రాష్ట్రంలో దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. అయినప్పటికీ బాధిత రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తరపున ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ వెళ్లిపోయారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర రైతులను వదిలేసి వ్యక్తిగత పనుల కోసం విదేశాల్లో పర్యటించడమేంటనే విమర్శలు వచ్చాయి. చంద్రబాబు విదేశాలకు చెక్కేస్తే ఆయన కుమారుడు లోకేష్ వీకెండ్ ఎంజాయ్మెంట్ కోసం కుటుంబ సమేతంగా ముంబై వెళ్లారు. అక్కడ మహిళా క్రికెట్ ను ఆస్వాదిస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చారు. పైగా అదేదో గొప్ప ఘనకార్యం చేసినట్లుగా ఎల్లో మీడియాతో పాటు ఆయన గారి సొంత సైకో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడు రాష్ట్రంలో ఉంటారో, ఎప్పుడు సినిమా షూటింగ్లో ఉంటారో ఎవరికీ తెలియడం లేదని, ఇది కూటమి పాలకుల నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ప్రజల తరపున పాలకుల్ని గట్టిగా ప్రశ్నిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సాక్ష్యాలతో సహా వారి తీరును ఎండగడుతున్నారు. కూటమి పాలన మొదలైన తరువాత 6 నెలల సమయం ఇచ్చి ఆ తరువాతనే అరాచక పాలనను నిలదీస్తూ వచ్చారు. ప్రజలకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మోంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన అన్నదాతలకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈ నెల 4వ తేదీన కృష్ణా జిల్లాలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. మరి ఈ ప్రభుత్వాన్ని ఒక హెచ్చరికగా మరి ప్రభుత్వాన్ని మేల్కొల్పి రైతులందరికీ కూడా న్యాయం జరిగేటట్టు చూడటం కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన, మరి ప్రతి ఒక్క రైతు అందరూ కూడా, ప్రతి ఒక్క రైతు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా 4వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు గూడూరు చేరుకుని మరి మన జగన్మోహన్ రెడ్డి గారికి ఘన స్వాగతం చెప్పి మరి ఆయనతో పాటు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తారు. పెడన నియోజకవర్గం గూడూరు మండలంలోని రామరాజుపాలెంలో మోంతా తుఫాన్ కారణంగా నేలవాలిన వరి పొలాలను పరిశీలించడంతో పాటు రైతులను పరామర్శించి నష్టం వివరాలను తెలుసుకోనున్నారు. పెడన తరువాత మచిలీపట్నంలోనూ తుఫాన్కు దెబ్బతిన్న పంటలను జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.